తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఐఏఎస్ ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం వారికి ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా దేవాదాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదాలను, శేషవస్త్రాలను, చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలందరూ కూడా మంచి భవిష్యత్తుతో ప్రపంచవ్యాప్తంగా కూడా వారు ప్రశ్నాత్మకంగా ఎదగాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రానికి కావాలని వారికి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా గొప్పగా చల్లగా చూడాలని, వర్షాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ. Like, subscribe and press the bell icon for new updates.